హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ప్రిపరేషన్ ఎలా ఉంది? ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేద్దాం. యాంటీ డిఫెక్షన్లో ఈరోజు టాపిక్స్ ఇవి మనకి: ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్, జోనగిరి గోల్డ్ మైన్, ఐఎన్ఎస్ అరిదామన్, Shekhar-Jil Bird Sanctuary, India's 99th Ramsar Site, Indian Ocean Naval Symposium about Force, Amaravati Development Plan. ముందుగా మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి చూద్దాం. అసలు న్యూస్ కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా మనకి లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు ఒక కమిటీని ఏర్పరిచారు అన్నమాట. ఆ కమిటీ ఎవరిది? మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ ఉద్దేశం ఏంటంటే, మనకి పవర్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండర్ ద 10th షెడ్యూల్ గురించి డిస్కస్ చేయడానికి అండ్ ఆ ఇష్యూస్ గురించి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఈ కమిటీ ఏర్పడింది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 10th షెడ్యూల్ నుంచి, ఈ 10th షెడ్యూల్ దేని గురించి? యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట. సో మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా అంటే, మనం పార్లమెంట్కి ఎన్నుకున్న ఎంపీలైనా, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకున్న ఎమ్మెల్యేలైనా మనకి ఎలా ఎన్నుకుంటాం? ఎలక్షన్స్లో ఆ పర్సన్తో పాటు పార్టీని కూడా మనం ఎన్నుకుంటాం అన్నమాట. సో ఆ పర్సన్ అసోసియేటెడ్ విత్ ద పార్టీ అన్నమాట. సో ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత, ఒకవేళ వాళ్ళు వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళ పార్టీని వదిలేసి ఇంకో కొత్త పార్టీకి చేరారంటే, దీన్ని వాళ్ళు ఆ పార్టీని వదిలేసి ఇంకో కొత్త పార్టీకి వెళ్లకుండా ఆపే పద్ధతి కోసమే యూజ్ చేసేదే ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నమాట. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా యాక్చువల్లీ ఏం చేస్తుంది? మనకి పొలిటికల్ స్టెబిలిటీ ఇస్తుంది అన్నమాట. యాంటీ డిఫెక్షన్ లా వల్ల మనకి ఏమొస్తుంది? పొలిటికల్ స్టెబిలిటీ ఇస్తుంది. సో పొలిటికల్ స్టెబిలిటీ అంటే, మనకి ఇప్పుడు లోక్సభ తీసుకోండి ఉదాహరణకి. లోక్సభలో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ఏది మెజారిటీ పార్టీ ఉందో, పార్టీ 1 మెజారిటీ పార్టీ అనుకోండి. సో ఈ మెజారిటీ పార్టీ అన్నది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలాగే మనకి ఎంపీలు ఇంకో పార్టీ ఉంది, P2, అది మైనారిటీ పార్టీ అనుకోండి, అంటే తక్కువ మెంబర్స్ ఆ పార్టీలో ఉన్నారన్నమాట. అలాగే మనకి ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. అలా మనకి రాజ్యసభ అయితే నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు అన్నమాట. సో ఇలా మనకి ఎంపీలుగా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి రకాలు ఉంటారు? పార్టీతో ఎన్నికయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు, కొంతమంది నామినేటెడ్ మెంబర్స్ అంటారు రాజ్యసభ అయితే. సో మనకి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ఏ పార్టీ మెజారిటీ ఉందో ఆ పార్టీయే ఫామ్ చేస్తుంది. కాబట్టి సో మనకి ఒకవేళ ఎంపీగా వెళ్ళి మనకి ఈ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళాలనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? గవర్నమెంట్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది అన్నమాట. సో ఈ పొలిటికల్ స్టెబిలిటీని ప్రమోట్ చేయడానికి వచ్చిన చట్టమే ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నమాట. సో కాన్స్టిట్యూషనల్లో మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నది యాడ్ అయింది. ఇది 10th షెడ్యూల్లో ఉంది మాట. అలాగే మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి? సో అసలు ఏ కారణాలతో మనకి ఇలా ఎంపీస్ని డిస్క్వాలిఫై చేస్తారు? సో గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఒకటి ఏంటంటే, వాలంటీర్గా వాళ్ళ పార్టీ మెంబర్షిప్ని వాళ్ళు వదిలేసుకున్నారు అనుకోండి, పర్సనల్ బెనిఫిట్స్ వాటి కోసం. సో అంటే ఒక పార్టీతో ఎన్నికయ్యారు, అక్కడికి లోక్సభకి వెళ్ళేసరికి ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిపోయారు అనుకోండి. సో వాలంటీర్గా అంటే వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం వెళ్తున్నాడు. సో అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి గురవుతారు. అలాగే ఇంకోటి ఏంటంటే, పార్టీ విప్కి అగేన్స్ట్గా వెళ్ళినప్పుడు. పార్టీ విప్ అంటే, ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి,
ఒక క్లాస్కి క్లాస్ లీడర్ ఉంటారు. సో ఆ క్లాస్ లీడర్ పని ఏంటి? టీచర్ వచ్చినంత వరకు డిసిప్లిన్ చేయడం, అలాగే టీచర్ చెప్పే పనులు లైక్ హోంవర్క్ ఇచ్చారని హోంవర్క్ బుక్స్ కలెక్ట్ చేయడం, ఇలాంటి వేరు వేరు పనులు చేస్తూ ఒక డిసిప్లైన్డ్గా క్లాస్ని మెయింటైన్ చేస్తారు. అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా ఒక మనిషిని పొలిటికల్ పార్టీ విప్ అని చెప్పి అపాయింట్ చేస్తారు అన్నమాట. ఈ పార్టీ విప్ పని ఏంటంటే మనకి ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీ ప్రకారం వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. పార్లమెంట్లో వాళ్ళకున్న మెంబర్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్కి కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు అన్నమాట. ఆ పార్టీ మెంబర్స్ ఈ డైరెక్షన్ని ఫాలో అవ్వాలి. అంటే ఈ బిల్లుని మనం సపోర్ట్ చేస్తున్నాం, ఈ బిల్లుని మనం సపోర్ట్ చేయట్లేదు అని ఈ విప్ చెప్తారు. దీన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించాలన్నమాట. ఒకవేళ వాళ్ళ డైరెక్షన్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తే వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా విరుద్ధంగా ప్రవర్తించిన అప్పుడు కూడా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి గురవుతారు. నెక్స్ట్, ఇండిపెండెంట్ మెంబర్ జాయిన్స్ ద పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్. సో ఎలక్షన్ టైంలో అతను ఏ పార్టీకి చెందకుండా ఇండిపెండెంట్ మెంబర్గా ఎలక్ట్ అయ్యాడు. కానీ ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా మారిన ఎంపీగా మారిన తర్వాత అతను ఇంకో పార్టీ మెంబర్ ఏదో పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. ఇంకొకటి నామినేటెడ్ మెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో ఒక 12 నామినేటెడ్ మెంబర్స్ వెళ్తారు. వాళ్ళకి ఒక 6 months టైం ఇస్తారు అన్నమాట. మీరు ఏదైనా పార్టీలో కావాలంటే జాయిన్ అవ్వండి అని చెప్పి. కానీ ఈ 6 months దాటిన తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే అప్పుడు కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఇలా మనకి 4 కండిషన్స్లో డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, కానీ దీనికంటూ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటా ఎక్సెప్షన్? ఏదైనా పొలిటికల్ పార్టీ కంప్లీట్గా ఇంకో పొలిటికల్ పార్టీతో మర్జ్ అయినప్పుడు. ఇక్కడ కంప్లీట్ అంటే 2/3 ఆఫ్ ద మెంబర్సే ఒప్పుకోవాలన్నమాట. ఉదాహరణకి ఒక పొలిటికల్ పార్టీ ఉంది, అందులో మొత్తం పొలిటికల్ పార్టీ స్ట్రెంత్ 30 మంది అనుకుందాం. సో 2/3 మెంబర్స్ అంటే 20 మెంబర్స్. ఈ 20 మెంబర్స్ ఏమని నిర్ణయించుకుంటారు? వీళ్ళందరూ కలిసి మనం ఇంకో పొలిటికల్ పార్టీ కాల్ పార్టీ 2లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ పార్టీ 2లో జాయిన్ అయినప్పుడు అది డిఫెక్షన్ కింద రాదు అని చెప్పి ఈ క్లాజ్ మాట. అంతేగాని ఒక 5గురు ఒక 10 మందో వెళ్ళిపోయి ఒకేసారి వెళ్దాము అన్న ఈ 10 మంది ఆర్ 5గురు డిఫెక్షన్లోకి వచ్చి వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అన్నమాట. ఇది దాని ఎక్సెప్షన్. సో ఇక్కడ ఈ నెంబర్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ నిర్ణయం ఎవరు డిస్క్వాలిఫై అవుతారు అనే నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే మనకి లోక్సభలో అయితే స్పీకర్ తీసుకుంటారు అండ్ రాజ్యసభలో అయితే మనకి చైర్మన్ తీసుకుంటారు అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉందా అంటే ఉంది. అండ్ అది ఏ కేసు? కిహోటో హోలాహన్ కేస్. ఈ కేసు ప్రకారం మనకి యాంటీ డిఫెక్షన్ లాకి జ్యుడిషియల్ రివ్యూ ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ కేస్ నేమ్ గుర్తుంచుకోవాలి. సో ఇలా మనం డిస్క్వాలిఫికేషన్ కండిషన్స్, అలాగే ఎక్సెప్షన్, అలాగే మనకి డిసైడింగ్ అథారిటీ అండ్ జ్యుడిషియల్ రివ్యూ ఉందా లేదా మనం ఈ విషయాలన్నవి గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్, Anthropic launches project Glasswing to test advanced AI for cyber security. సో Anthropic అనే కంపెనీ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్ గ్లాస్వింగ్. సో ఈ ప్రాజెక్ట్ దేని గురించి? సైబర్ సెక్యూరిటీ గురించి మాట. సో ఏంటో దాని వివరాల్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ ఇందాక చెప్పినట్టు ఆంథ్రోపిక్ అనే కంపెనీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇది ఒక పవర్ఫుల్ ఏఐ మాట. ఈ ప్రాజెక్ట్ గ్లాస్వింగ్లో ఒక పవర్ఫుల్ ఏఐని తయారు చేస్తున్నాం. ఈ పవర్ఫుల్ ఏఐ ఏం చేస్తుందంటే మనకి సాఫ్ట్వేర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు డిజిటల్ గవర్నెన్స్ మొత్తం అంతా ఉంది కదా. సో ప్రతిదానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్స్ కొన్ని క్రూషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంది అనుకోండి, ఆర్బీఐ కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అది చాలా క్రూషియల్ వెబ్సైట్, దాన్ని హ్యాక్ చేయకూడదు అన్నమాట. సో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారు, మనకి జనరల్గా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే ఆ లూప్ హోల్స్ బట్టి వాళ్ళు ఆ వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి చూస్తారు అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ ఏఐ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా సాఫ్ట్వేర్లో బగ్స్ ఏమైనా ఉన్నాయా అని ముందుగానే కనుక్కొని మనకి చెప్తుంది అన్నమాట. దీనివల్ల మన సైబర్ సెక్యూరిటీ అన్నది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ పవర్ఫుల్ ఏఐ పేరే మనకి
క్లాడ్ మిథోస్ పర్వ్యూ. సో ఈ పర్టికులర్ ఏఐ ద్వారానే మనకి ఆ వెబ్సైట్స్లో ఆ సైబర్ సెక్యూరిటీని మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. దీని ద్వారా మనం రియాక్టివ్ సైబర్ సెక్యూరిటీ మెషర్స్ నుంచి ప్రొయాక్టివ్ మెషర్స్లోకి మారుతున్నాం. రియాక్టివ్ మెషర్ అంటే ఏదైనా అటాక్ సైబర్ సెక్యూరిటీ అటాక్ అయినప్పుడు మనం తప్పులు తెలుసుకొని మార్చుకుంటే దాన్ని రియాక్టివ్ అంటారు. ప్రొయాక్టివ్ ఏంటంటే ఇలాంటి సమస్య రావచ్చు అని ముందుగానే మనం తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రొయాక్టివ్ మెషర్ అన్నమాట. సో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ పర్టికులర్ కంపెనీ పేరు అండ్ ప్రాజెక్ట్ గ్లాస్వింగ్. ఇది దేని గురించి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్స్ సైబర్ సెక్యూరిటీ గురించి. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఏఐ పేరేంటి, క్లాడ్ మిథోస్ పర్వ్యూ. అండ్ అలాగే ఇది సైబర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జోనగిరి గోల్డ్ మైన్ టు బూస్ట్ ఇండియాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో మనకి ఇండియాలో గోల్డ్ అన్నది ఎంత ఇంపార్టెంటో తెలుసు. కల్చరల్గా కూడా మనం గోల్డ్ చాలా విలువిస్తాం అన్నమాట. అంటే పెళ్ళిళ్ళలోని వీటిల్లోని మనం అమ్మాయికి సెక్యూరిటీగా గోల్డ్ అన్నదే సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తాం. కానీ ఈ గోల్డ్ అన్నది మనం మెజారిటీ ఇంపోర్టే చేసుకుంటున్నాం అన్నమాట. మనం క్రూడ్ ఆయిల్ తర్వాత సో ఎక్కువ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే గోల్డ్ ఒక కేటగిరీ అని చెప్పొచ్చు అన్నమాట. సో మనం ఈ గోల్డ్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇండియాలో కూడా చాలా తక్కువ డొమెస్టిక్ ప్రొడక్షనే ఉంది అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి హుతి గోల్డ్ మైన్స్ కర్ణాటకలో ఉంది, ఈ ప్లేస్ నుంచే వస్తుంది అన్నమాట. మనకి ముందు కోలార్ గోల్డ్ మైన్స్ ఉండేవి, మనకి కేజీఎఫ్ మూవీ ఉంది కదా. సో ఈ కోలార్ గోల్డ్ మైన్స్ ఉండేవి కానీ అవి 2000లో క్లోజ్ అయిపోయింది అన్నమాట. సో మనకి ఇప్పుడు డొమెస్టిక్ సోర్స్ ఓన్లీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కర్ణాటకలో ఉన్న ఈ గోల్డ్ మైన్స్ నుంచే మనకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎక్స్ప్లోరేషన్స్ వల్ల మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ జోనగిరి అనే ప్లేస్లోని కూడా మనకి గోల్డ్ దొరికింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఆపరేషనల్ అవ్వబోతుంది అన్నమాట. సో ఇది ఇంకో గుర్తింపు ఏంటంటే ఇది ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ గోల్డ్ మైన్. అంటే ఇది కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్ హ్యాండిల్ చేయబోతున్న గోల్డ్ మైన్. సో ఇప్పుడు ఈ రానున్న మే 2026లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మనకి దేశానికి ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. సో అబౌట్ జోనగిరి గోల్డ్ మైన్. సో దాని విస్తరణ అండ్ వివరాలు జాగ్రఫీ పరంగా దీని గురించి ఈ సైట్ గురించి తెలుసుకుందాం. సో దీని విస్తరణ ఎంత, 598 హెక్టర్స్ మాట. అండ్ ఇది ప్రైవేట్ సెగ్మెంట్ అని చెప్పాను కదా. ఏ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయంటే జియో మైసూర్ సర్వీస్ ఇండియా లిమిటెడ్, వాటితో పాటు త్రివేణి ఎర్త్ మూవర్స్ అండ్ ఇన్ఫ్రా, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్. ఈ మూడు వీటిని మేనేజ్ చేస్తున్నాయి. అండ్ ఇది 400 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఉన్న ప్రాజెక్ట్ మాట. అండ్ ప్రస్తుతానికి ఎక్స్ప్లోరేషన్స్తో ఎంత గోల్డ్ ఉంది ఈ సైట్లో అని చెప్పి కన్ఫర్మ్ అయిందంటే 13.1 టన్ గోల్డ్ ఉందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకా మనకి 42.5 ఇంత టన్స్ గోల్డ్ పొటెన్షియల్ ఉందని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. అండ్ ఇలా ఈ కెపాసిటీతో మనకి 15 ఏళ్ల వరకు ప్రతి ఏటా 1000 కేజీలు గోల్డ్ వచ్చేటట్టు మనకి ఈ సైట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి దీనివల్ల ఏంటంటే ఈ గోల్డ్ మైనింగ్ మీద మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అలాగే క్రిటికల్ మినరల్స్ కూడా ఎక్స్ప్లోరేషన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఐఎన్ఎస్ అరిదామన్ నెక్స్ట్ టాపిక్. ఐఎన్ఎస్ అరిదామన్ అన్నది మనకొక సబ్మెరైన్. ఈ సబ్మెరైన్ అంటే ఏంటి, ఇది ఒక యుద్ధ నౌక కానీ వాటర్ కింద ఉండి మనకి సర్వేలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఐఎన్ఎస్ అరిదామన్ అన్నది ఒక సబ్మెరైన్. అది కూడా అది ఏ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్ షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ అంటే SSBN కేటగిరీకి సంబంధించిన సబ్మెరైన్స్. సో జనరల్గా మనకి సబ్మెరైన్స్ అన్నవి 2 రకాలు ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ సబ్మెరైన్, ఇంకొకటి మనకి న్యూక్లియర్ సబ్మెరైన్.
కన్వెన్షనల్ సబ్మెరైన్ ని SSN అని పిలుస్తాం టెక్నికల్ గా, అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ని SSBN కేటగిరీ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు INS అరిదామన్ అన్నది ఈ కేటగిరీలోకి వస్తుంది. సో కన్వెన్షనల్ న్యూక్లియర్ సబ్మెరైన్ కి తేడా ఏంటంటే ఇక్కడ మనకి సబ్మెరైన్ నడిచే పవర్ సోర్స్ అన్నది కన్వెన్షనల్ గా యూజ్ చేసే ఫ్యూయల్స్ అంటే డీజిల్ ఉపయోగిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి న్యూక్లియర్ సబ్మెరైన్ లో మనకి పవర్ సోర్స్ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా జనరేట్ అయ్యే ఎనర్జీని ఇక్కడ యూజ్ చేస్తుంది. సో ఈ INS అరిదామన్ అన్నది ఒక SSBN కేటగిరీకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్. అండ్ ముఖ్యంగా ఈ సబ్మెరైన్ అన్నది యుద్ధ నౌక అని చెప్పాను కదా. సో దాని పవర్ సోర్స్ ఏంటి, SSBN కేటగిరీ అయితే పవర్ సోర్స్ ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ. అండ్ అలాగే యుద్ధ నౌక కాబట్టి వాటికంటూ కొన్ని వెపన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ వెపన్స్ కూడా మనకి పవర్ సోర్స్ ఎలాగా కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ ఉందో అలాగే వెపన్స్ కూడా మనకి కన్వెన్షనల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. సో ఈ SSBN కేటగిరీకి సంబంధించిన సబ్మెరైన్ కి వెపన్స్ కూడా న్యూక్లియర్ వెపన్స్ అయి ఉంటాయి. అంటే INS అరిదామన్ కి మనకి పవర్ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తెచ్చుకోవడమే కాదు, అందులో నుంచి పంపించే మిసైల్స్ కూడా న్యూక్లియర్ మిసైల్స్ కూడా పంపించగలదు అన్నమాట. అప్పుడే దాన్ని SSBN కేటగిరీగా చెప్తాం. SSBN అంటే ఫుల్ ఫామ్ కూడా చూడండి, అది సబ్మిసబుల్ షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ అని. అండ్ ఇక్కడ మనకి వెపన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఏ వెపన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి K-15 దానికి ఇంకో పేరే సాగరిక అంటారు. దాని రేంజ్ మనకి 750 కిలోమీటర్స్ రేంజ్. అంటే మనం సబ్మెరైన్ నుంచి ఒక మిసైల్ ని లాంచ్ చేస్తే 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక టార్గెట్ కి మనం గురి పెట్టొచ్చు అన్నమాట. అలాగే K-4 మిసైల్స్ ఎంత రేంజ్, ఇది 3500 కిలోమీటర్స్ రేంజ్ అన్నమాట. అంటే నేను సబ్మెరైన్ నుంచి 3500 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక టార్గెట్ కి నేను అటాక్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఇక్కడ ఇవి న్యూక్లియర్ వెపన్స్ పెడతారు. అండ్ అలాగే ఈ INS అరిదామన్ కి మనకి 8 వర్టికల్ లాంచ్ ట్యూబ్స్ అంటే 8 మిసైల్స్ ని ఒకేసారి లాంచ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ INS అరిదామన్ అన్నది ఈ SSBN కేటగిరీలో థర్డ్ సబ్మెరైన్ అన్నమాట. మిగతా ఫస్ట్ 2 సబ్మెరైన్లు ఏంటంటే ఫస్ట్ వన్ INS అరిహాంత్, ఇంకొకటి INS అరిఘాత్. అండ్ కంప్లీట్ గా ఈ సబ్మెరైన్స్ అన్నవి ఇండిజినియస్ గా డెవలప్ అయిన సబ్మెరైన్స్. ఇండిజినియస్ అంటే ఇండియాలోనే కంప్లీట్ గా తయారైన సబ్మెరైన్స్ అన్నమాట. ఈ సబ్మెరైన్స్ కి ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి సబ్మెరైన్ బరువుని మనం డిస్ప్లేస్మెంట్ లో కొలుస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే సబ్మెరైన్ మనకి నీటిలో వెళ్ళినప్పుడు ఎంత నీటిని చెదరగొడుతుందో దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ ఆర్ దాని బరువుగా మనం కొలుస్తాం. ఇక్కడ మనకి ఈ INS అరిదామన్ కి సర్ఫేస్ మీద ఉంటే, వాటర్ మీద ఉంటే అది 6000 టన్నుల నీటిని పక్కకు చెదరగొడుతుంది అన్నమాట. అలాగే వాటర్ లోకి వెళ్ళినప్పుడు 7000 టన్నుల నీటిని పక్కకి చెదరగొడుతుంది. సో దాని వెయిట్ మాత్రం ఇంత మాట. సో ఇది న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ చెప్పాను కదా. ఆ న్యూక్లియర్ పవర్ ఎంత పవర్ జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంది, 83 మెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నది తయారు చేసింది. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇది పూర్తిగా ఇండియాలో తయారు చేసిన సబ్మెరైన్ అని. సో దీనికంటూ ఒక ప్రాజెక్ట్ పేరు ఉంది, ఆ ప్రాజెక్ట్ పేరే అడ్వాన్స్ టెక్నాలజీ వెసల్ మాట. సో ఈ పర్టికులర్ సబ్మెరైన్ ని మనకి వైజాగ్ లో తయారు చేశారు. నెక్స్ట్, షేకా జిల్ బర్డ్ శాంచురీ యాజ్ ఇండియాస్ 99th రామ్సర్ సైట్. సో మనకి షేకా జిల్ బర్డ్ శాంచురీ అని ఒక వెట్లాండ్ ని మనకి ఇది ఎక్కడ ఉంటుంది, అలీగర్ సిటీ యూపీలో ఉన్న ఒక వెట్లాండ్ ని మనకి 99th రామ్సర్ సైట్ గా రీసెంట్ గా గుర్తించారు అన్నమాట. సో ఈ వెట్లాండ్ గురించి మనం తెలుసుకోవాలి, అలాగే రామ్సర్ సైట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఈ వెట్లాండ్ అన్నది ఒక ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ అన్నమాట. సో ఈ వెట్లాండ్, ఈ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్ మనకి గంగా రివర్ సిస్టమ్ ఆర్ కెనల్ సిస్టమ్ తో కనెక్ట్ అయిన ఒక వెట్లాండ్. అసలు ఈ వెట్లాండ్ అంటే ఏంటి? వెట్లాండ్ అంటే మనకి ఏంటంటే సంవత్సరంలో
పూర్తిగా సంవత్సరం పూర్తిగా ఆర్ కొద్ది కాలమైనా తేమ ఉండే భూమిని మనం వెట్లాండ్ అంటాం అన్నమాట. ఈ వెట్లాండ్స్ జనరల్గా మనకి ఎకలాజికల్ డైవర్సిటీకి అలాగే మనకి కన్జర్వేషన్కి, అంటే ఆ వెట్లాండ్స్ ఇప్పుడు చెరువులు, లేక్స్ ఇలా ఏవైనా ఉంటే ఏమవుతాయి, అక్కడికి వచ్చి బర్డ్స్ వాళ్తాయి అండ్ దానివల్ల చేపలు ఉంటాయి ఇలా. సో మనకు ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ వెట్లాండ్స్ మనం కన్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కూడా కన్జర్వ్ అయినట్టే కదా. సో మనకి ఈ పర్టికులర్ సైట్ అన్నది మనకి 200+ బర్డ్ స్పీషీస్ని సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అలాగే ఈ వెట్లాండ్ అన్నది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే పార్ట్లో ఉందన్నమాట. అంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఏంటో చూద్దాం. మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఏంటి, వలస పక్షులు. అవేంటి, శీతాకాలంలోనైనా ఆర్ బ్రీడింగ్ సీజన్లోనైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి సైబేరియన్ క్రేన్ ఉంది. ఇది సైబేరియా నుంచి ట్రావెల్ అయ్యి కొల్లేరు లేక్కి, ఏపీలో ఉన్న కొల్లేరు లేక్లోని వింటర్ సీజన్లో ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అన్నమాట. సో వీటినే మనం మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అవి తీసుకున్న ఈ మైగ్రేటరీ బర్డ్స్ తీసుకున్న పాత్ని, వరల్డ్లో కొన్ని పాత్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒక పాత్ ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనెక్ట్ అయి ఉంటుంది, జనరల్గా ఇది రష్యా, సైబేరియా ఈ ప్రాంతాల నుంచి కనెక్ట్ అయ్యి ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ ప్రాంతాలకి ఇక్కడ ఉన్న పక్షులు ఇక్కడికి ట్రావెల్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీన్నే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ సైట్ అన్నది ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మార్గంలో ఉందని చెప్తున్నారు అన్నమాట. అండ్ ఈ సైట్లో చాలా బర్డ్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఏంటది, బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్ట్రాక్, నార్థన్ పెయింటెడ్ ఇలా మనకి వివిధ రకమైన బర్డ్స్ని సపోర్ట్ చేస్తూ ఉంది అన్నమాట. అండ్ అలాగే మనకి 2026లో మనకి వేరే వెట్లాండ్స్ కూడా ఐడెంటిఫై అయ్యాయి ఈ రామ్సర్ సైట్లో. సో ఏంటా సైట్స్ అంటే, ఇప్పుడు షేకాజిల్ ఉత్తరప్రదేశ్లో కదా, అలాగే మనకి చారీధండ్ ఇది మనకి గుజరాత్లో, అలాగే పాట్నా బర్డ్ శాంచురీ ఇది ఉత్తరప్రదేశ్లో కూడా మనకి 2026లో కొత్తగా యాడ్ అయిన రామ్సర్ సైట్స్ మాట. సో ఇలా మనకి ఈ ఇయర్లో యాడ్ అయిన రామ్సర్ సైట్స్ అండ్ వాటి లొకేషన్స్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అది ఫ్రెష్ వాటరా, సాల్ట్ వాటరా, ఎలాంటి లేక్ అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది మాట. ఎగ్జామ్లో అడుగుతారు ఇలాగా. నెక్స్ట్, సో ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ రామ్సర్ కన్వెన్షన్ అన్నది వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం వచ్చిన ఒక కన్వెన్షన్. ఇది ఎప్పుడు వచ్చింది, 1971లో వచ్చింది. అండ్ ఈ రామ్సర్ అనే ప్లేస్ ఇరాన్లో ఉందన్నమాట. అండ్ ఇండియా ఈ కన్వెన్షన్ని ఎప్పుడు జాయిన్ అయ్యి అండ్ రాటిఫై చేసింది 1982లో ఇండియా దీని మధ్యలో పార్ట్ అయ్యిందన్నమాట. అండ్ అలాగే ఈ పర్టికులర్ కన్వెన్షన్ దేనికి ఉపయోగపడుతుంది, కన్జర్వేషన్ ఆన్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసం ఈ కన్వెన్షన్ ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ రామ్సర్ సైట్స్లోనే, అంటే రామ్సర్ అంటే కంప్లీట్ లిస్ట్లో ఒకటి మెయింటైన్ చేస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన వెట్లాండ్స్ని, వీటిని మనం జాగ్రత్తగా కన్జర్వ్ చేయాలి అని చెప్పడం. అందులో కొన్ని లిస్ట్లో, కొన్ని రామ్సర్ లిస్ట్లో కొన్ని మనం మాంట్రెక్స్ రికార్డ్ అంటాం. ఈ మాంట్రెక్స్ రికార్డ్లో ఉన్న వెట్లాండ్స్ ప్రాబ్లం ఏంటంటే, ఇందులో మనకి ఇవి చాలా క్రిటికల్గా ఉన్నాయి. అంటే వీటిని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వీటి కన్జర్వేషన్ ఇంకా మనం సీరియస్గా తీసుకొని చేయాలన్నమాట. సో అలాంటి క్రిటికల్గా ఉన్న వెట్లాండ్స్ని వేరేగా ఒక కేటగరైజ్ చేస్తూ కన్జర్వేషన్ మెజర్స్ని ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఆ కేటగిరీనే మనం మాంట్రెక్స్ రికార్డ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మనకి ఈ రామ్సర్ సైట్ నుంచి కొన్ని ఎగ్జామ్ సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. అలాగే మనకి ఇప్పుడు 2 ఫిబ్రవరిని మనం వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం గుర్తించాం అన్నమాట. అలాగే ఇండియాలో మనకి 7 lakh వెట్లాండ్స్ ఉన్నాయి. ఈ 7 lakh వెట్లాండ్స్ మనకి 4.5% ఆఫ్ ఇండియా ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ వెట్లాండ్స్ అన్నవి ఏదైనా లా ప్రకారం ఆర్ ఏదైనా రూల్స్ ప్రకారం గవర్న్ అవుతుందంటే మనకి వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 ఈ పర్టికులర్ రూల్స్ ప్రకారం ఈ వెట్లాండ్స్ అన్నవి గవర్న్ అవుతున్నాయి. అండ్ మీరు నాకు కామెంట్స్లో ఈ పర్టికులర్ రూల్స్ అన్నవి ఒక పర్టికులర్ యాక్ట్ ప్రకారం వచ్చాయన్నమాట. ఏంటి ఆ యాక్ట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో మనకి ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ అన్ని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం దాంతో కలిపి ఇది 99కి చేరుకుందన్నమాట. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్ ఏ స్టేట్ నుంచి ఉన్నాయి? తమిళనాడు నుంచి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఓల్డెస్ట్ సైట్ ఏంటి మనకి వెట్లాండ్స్ లో? రామ్సర్ సైట్స్ ఏంటి? చిలికా లేక్, ఇది ఒడిస్సాలో ఉంది. అలాగే ఇంకొకటి మనకి కిలోడియా నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్ లో ఉంది అన్నమాట. అండ్ లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇండియాలో ఏముంది మనకి? సుందర్బాన్ వెట్లాండ్ అన్నది మనకి లార్జెస్ట్ మాట, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఎక్కడుంది? రేణుకా వెట్లాండ్, ఇది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అండ్ మాంట్రెక్స్ రికార్డ్ లో ఇండియాలో క్రిటికల్ గా ఉన్న వెట్లాండ్స్ ని రామ్సర్ సైట్స్ ని ఈ మాంట్రెక్స్ రికార్డ్ లో పెడతారని చెప్పాను కదా. సో ఇండియాలో ఏవైనా ఆ కేటగిరీలో ఉన్నాయంటే ఉన్నాయి. అవి రెండు, ఒకటి కిలోడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, ఇంకొకటి లోక్తక్ లేక్ మణిపూర్ మాట. ఈవెన్ మనకి చిలికా లేక్ ఒడిస్సా నుంచి కూడా ఉండేది, కానీ దీని కన్జర్వేషన్ మెషర్స్ ఇంప్రూవ్ అయ్యి దీన్ని ఆ రికార్డులో నుంచి తీసేశారు అన్నమాట. ఇప్పుడు మనకి వరల్డ్స్ ఫస్ట్ రామ్సర్ సైట్ ఎక్కడ ఫస్ట్ గుర్తించారంటే మనకి ఆస్ట్రేలియాలోని కోబౌ పెన్సులా ఈ ప్రాంతాన్ని ఫస్ట్ రామ్సర్ సైట్ గా గుర్తించారు. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి ఏపీలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? అండ్ ఉంటే వాటి పేర్లు ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం, ఇది నెక్స్ట్ టాపిక్. సో ఈ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అంటే ఏంటి? ఇది మనకి 2008లో ఇండియాయే ఇనిషియేట్ చేసిన ప్రాసెస్ మాట. సో ఇదేంటి? ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో ఎవరు ఉంటారు అంటే ఇండియన్ ఓషన్ కి షోర్ కి దగ్గరలో ఉన్న దేశాలు ఉంటాయి కదా, ఇండియన్ ఓషన్ అనుకుంటూ ఆ దేశాలన్నీ కలిపి ఒక కొలాబరేషన్ గా ఫామ్ అయ్యామాట. దేని గురించి? మనకి ఇండియన్ ఓషన్ లో ఉన్న షేర్డ్ ఛాలెంజెస్ వాటి గురించి కన్స్ట్రక్టివ్ గా ఎంగేజ్మెంట్ అయితూ నిర్ణయాలు తీసుకుంటూ కొలాబరేటివ్ గా పార్టిసిపేటివ్ గా నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన ఒక వాలంటరీ సంస్థే ఇది ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అన్నమాట. ఈ ఇయర్ మనకి ఇండియా దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తుందన్నమాట, అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏ ఇయర్ లో ఫామ్ అయింది, ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఇండియా మెంబరా కాదా, అండ్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటో అన్నది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ మెంబర్స్ ఎవరు, ఏ కండిషన్ తో మెంబర్షిప్ వస్తుందో అన్నది గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫార్జ్ అన్నది మనకి సక్సెసర్స్ ఆఫ్ ఎంఎస్పి మాట. ఎంఎస్పి అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. సో ఎంఎస్పిగా ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికంటూ సక్సెసర్ గా వచ్చేదే ఫార్జ్. ఫస్ట్ మనం ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఏంటో చూద్దాం. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఏంటంటే మనకి క్రిటికల్ మినరల్ సప్లై చైన్ గురించి ఫామ్ అయిన పార్ట్నర్షిప్పే ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మాట. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 2022లో ఫామ్ అయింది. అండ్ దీన్ని లీడ్ చేసిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్. అండ్ దీని ఉద్దేశం ఏంటి? సెక్యూర్ అండ్ రిలయబుల్ సప్లై ఆఫ్ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ మాట. సో మనకి ఇండియా ఇందులో మెంబర్గా కూడా ఉంది మాట. అసలు ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? క్రిటికల్ మినరల్స్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మినరల్స్, దాంతోపాటు దే ఆర్ వెరీ హార్డ్ టు ఎక్వైర్. అంటే ఇవి ప్రొడక్షన్ కానీ ఆర్ ఉండడం కానీ అన్ని దేశాల్లోనే ఉండవన్నమాట, కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. సో వాళ్ళు అక్కడి నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో క్రిటికల్ మినరల్స్ అనే ఎందుకు వీటికి పేరు అంటే ఇవి మనకి రా మెటీరియల్స్ గా మనం రోజు వాడే యూస్ చేసే వాటిలో ఉంటాయి. ఉదాహరణకి మనం ఎవ్రీడే యూస్ చేసే మొబైల్ ఫోన్స్, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటన్నిటిని ఈ క్రిటికల్ మినరల్స్ తోనే తయారు చేస్తారు అన్నమాట. ఉదాహరణకి లిథియం అనుకోండి, అది కూడా ఒక క్రిటికల్ మినరల్. సో లిథియం మనకి బ్యాటరీస్ లో ఉపయోగిస్తాం కదా. అలాగే కోబాల్ట్,
ఇవి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని, మొబైల్ ఫోన్స్ లోని, ఇలా మనకి డిఫరెంట్ సోలార్ ప్యానెల్స్ లోని ఇలా డిఫరెంట్ గా మనం యూజ్ చేస్తాం. ఇలాంటి మినరల్స్ మనం క్రిటికల్ మినరల్స్ అంటాం. అండ్ ముఖ్యంగా ఇది చైనా దగ్గర ఎక్కువ ఉన్నాయన్నమాట. సో చైనా దీని ప్రొడక్షన్ లో మోనోపలి చేస్తుంది. సో ఈ సప్లై చైన్ ని మనం సెక్యూర్ చేయడానికి ఒక పర్టికులర్ సంస్థ ఏర్పడింది, దట్ ఈస్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఇది ఎవరు లీడ్ చేస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ అన్నది లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోర్జ్ అన్నది దీని సక్సెసర్ గా వచ్చిందన్నమాట. సో మనకి ఈ ఎంఎస్పి అన్నది ఏం చేస్తుంది, సప్లై చైన్ సెక్యూర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోర్జ్ అన్నది దీనికన్నా ముందు దానికి వెళ్తుంది. అంటే ఏంటంటే పాలసీ డైమెన్షన్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఈవెన్స్ మనకి క్రిటికల్ మినరల్స్ వాటిని మైనింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ కోసం, అలాగే ప్రొడక్షన్ లో ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో అందులో కొలాబరేషన్ కి, అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం, ఇలా వివిధ రకాల్లో పనిచేయడానికి పాలసీ పర్స్పెక్టివ్ లో మనకి ఏర్పడిన ఈ సంస్థే దీన్నే ఫోర్జ్ అంటారు. నెక్స్ట్, డెవలప్ అమరావతి ఇంటూ రెవెన్యూ జనరేటింగ్ సిటీ. ఇది ఈరోజు న్యూస్లో ఉంది. సో అమరావతి డెవలప్మెంట్ ప్లాన్. సో ఈ ప్లాన్ని లీడ్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు. సో దీని గోల్ ఏంటంటే రెవెన్యూ జనరేటింగ్ క్యాపిటల్ అండ్ గ్రోత్ ఇంజన్ గా అమరావతిని డెవలప్ చేయడం అన్నమాట. సో దాని పరంగానే ఈ ప్లాన్ పరంగా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి, మనకి అమరావతిని ఒక గ్రీన్ సిటీగా, బ్లూ సిటీగా అండ్ లివబుల్ సిటీగా తయారు చేయాలనుకుంటున్నారు. అండ్ అలాగే ఇలా తయారు చేస్తూ మన కల్చర్ని కూడా, అక్కడ ఐడెంటిటీని ఉంచుతూ తయారు చేయాలనుకుంటున్నారు. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాలనుకుంటున్నారు అన్నమాట. అండ్ ఎకనామిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కూడా ప్యారలల్గా చేయాలనుకుంటున్నారు. అందుకే అమరావతిని ఏపీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా తయారు చేయాలనుకుంటున్నారు. అందుకే మనకి వివిధ బ్యాంక్స్కి అండ్ సెబీకి కూడా అక్కడ ల్యాండ్స్ అలొకేట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. బిట్స్ పిలా అని ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ 2027 నుంచి ఫస్ట్ అడ్మిషన్స్ తీసుకోవడానికి అంతా రెడీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మనకి మొన్న క్వాంటమ్ కంప్యూటింగ్ చెప్పాను కదా, క్వాంటమ్ వ్యాలీని ఒకటి అక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ ఏంటి, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ మాట. సో మనకి డిజైన్ లోనే ఆ ప్రాంతం చల్లగా ఉండేటట్టు, అంటే చెట్లు, వాతావరణం అదంతా మనకి డిజైన్ లోనే ఇంబిడ్ అయినట్టు చేస్తూ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్ట్స్, వాటర్, పవర్ అండ్ గ్యాస్ సప్లై కూడా అండర్ గ్రౌండ్ లోని ఇచ్చి నీట్ గా ఉంచాలనుకుంటున్నారు. అండ్ స్మార్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ కనెక్టివిటీ విత్ ద నియర్ బై సిటీస్ లైక్ విజయవాడ. అండ్ అలాగే మనకి కృష్ణా రివర్ మీద ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అంటూ ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో. ఇప్పుడు ఈ పర్టికులర్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ ఏ సంస్థ చూసుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది మనకి గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్ లో కూడా మనకి డైరెక్ట్ గా ఈ సిలబస్ ఉంటుంది. అలాగే మనకి ప్రిలిమ్స్ లో కూడా గ్రూప్ 2 లో కూడా అడగొచ్చు మాట. అండ్ కీ అప్రూవల్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఇప్పుడు న్యూస్ ఇది ఎందుకు ఉందంటే మనకి రీసెంట్ గా ఈ డెవలప్మెంట్ ప్లాన్ లో కొన్ని అప్రూవల్స్ అయ్యాయి. ఒకటి ట్విన్ టవర్స్, అది క్వాంటమ్ వ్యాలీ గురించి. అలాగే సెక్రటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ గురించి కొంత మనీ అలొకేట్ అయింది. అసెంబ్లీ బిల్డింగ్ వర్క్స్ కోసం ఇంకొంత మనీ అలొకేట్ అయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏంటి, ఎందుకంటే ఇది గవర్నెన్స్ పర్స్పెక్టివ్ లో వస్తుంది. ఈవెన్ గ్రూప్ 2 లో మనకి గవర్నెన్స్ యాంగిల్లో కవర్ అవుతుంది అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఇది చట్టం ద్వారా ఏర్పడిన బాడీ. ఏంటా చట్టం అంటే APCRDA యాక్ట్ 2014, అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ యాక్ట్ 2014. సో ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఆల్రెడీ ఉన్న ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీని రిప్లేస్ చేస్తూ ఈ పర్టికులర్ బాడీని ఫామ్ చేసిందన్నమాట. సో ఇందాక మనం చూసాం కదా ఏంటి పనులు అని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్, కనెక్టివిటీ, ఎకనామిక్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, ఇవన్నీ ఈ పర్టికులర్ బాడీ బాధ్యతలు అన్నమాట. సో దీని జ్యూరిడిక్షన్ ఏంటి, క్యాపిటల్ ఏరియాని డెవలప్ చేయాలి, అలాగే వాటి పరిసర ప్రాంతాలని కూడా గుంటూరు అండ్ కృష్ణా డెవలప్ చేయాలన్నది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట.
అలాగే వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్లాన్డ్ అండ్ సస్టైన్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రీజన్, క్రియేషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ, ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్. సో వీటి అనుగుణంగానే ఇందాక మనం చూసిన ప్లాన్ మనకి ఉన్నాయి కదా, బిట్స్ పిలానీని పెట్టడం, మిగతావన్నీ ఇవన్నీ వీటి ఆబ్జెక్టివ్స్ పరంగానే ఏర్పడుతున్నాయి అన్నమాట. అలాగే కీ ఫంక్షన్స్ అన్నవి మనకి ఈ 5 dimensions లో ఉన్నాయి. అర్బన్ ప్లానింగ్ అన్నది వన్ ఆఫ్ ద కీ ఫంక్షన్. సో అందుకు జోనింగ్ అండ్ మ్యాపింగ్ ఆఫ్ ద ల్యాండ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా వన్ ఆఫ్ ద గోల్ అన్నమాట. ఇంకొకటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఏంటంటే మనకి అమరావతి కోసం అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకున్నారు. అది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తీసుకున్నారు అనమాట. ఏంటి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అంటే, రైతులు క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం వాలంటీర్గా వాళ్ళ ల్యాండ్ని ఇచ్చారు. ఉదాహరణకి ఒక రైతు ఉన్నారు, అతనికి 1 acre ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి. ఈ ల్యాండ్ని అమరావతి డెవలప్మెంట్ కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి రిటర్న్గా ఇతను ఇది వాలంటీర్గా ఇచ్చారు అన్నమాట. దీనికి రిటర్న్గా వీళ్ళకి అమరావతి డెవలప్ అయిన తర్వాత కొంత స్థలాన్ని, అంటే అమరావతి డెవలప్ అయిపోయింది కదా, డెవలప్డ్ ఏరియా, సో అందులో వీళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి రిటర్న్గా ఒక 1000 square feet ల్యాండ్ ఇచ్చారు అనుకోండి. సో ఇలా ల్యాండ్ ఇస్తారు. అలాగే కొన్నేళ్ల వరకు యాన్యుటీ కూడా ఇస్తారు. యాన్యుటీ అంటే కొన్నేళ్ల వరకు వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళకి పే చేస్తూ ఉంటారు అన్నమాట ప్రతి ఏడాది. సో దీన్నే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అంటారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారానే అమరావతికి కావాల్సిన ల్యాండ్ని పూల్ చేస్తున్నారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా వన్ ఆఫ్ ద వింగ్, అండ్ రెగ్యులేషన్ అండ్ గవర్నెన్స్ కూడా ఇంకొక వింగ్ మాట.